హాయ్ ఫ్రెండ్స్. ఆదిత్య చాలా బాధపడుతూ సునంద శశికాంత్కి ఇలా చెప్తూ ఉంటాడు. అలేఖ్యకు ఎటువంటి న్యాయం జరగాలనేది తనకి గతం గుర్తు వస్తే కానీ మనం చెప్పలేం. అయినా ఇప్పుడు మనం ఆలోచించవలసింది అలేఖ్య గురించి కాదు, ఆనంది గురించి. తన పక్కన నిలబడ్డానికి కూడా నాకు గిల్టీగా ఉంది. ఇంట్లో జరిగేవన్నీ చూస్తే ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక, ఎవరిని ఏమనాలో తెలియక నేను నరకం అనుభవిస్తున్నాను. ఆఫీస్కి వెళ్దామని రెడీ అవుతాను. నా మైండ్ అంతా వర్క్ మీదే ఉంటుంది. సడన్గా అలేఖ్య ఎదురొస్తుంది. పాత జ్ఞాపకాలన్నీ గుర్తు వస్తాయి. అంతే, మనిషి మాత్రమే ఇక్కడ ఉంటాను, కానీ నా మనసు మాత్రం వెనకకి తీసుకోలేనంత దూరం వెళ్ళిపోతుంది. నా వల్ల కావటం లేదమ్మా, మనసు మొయ్యలేనంత బరువు అయిపోయింది. ఏడవాలన్నా ధైర్యం సరిపోవటం లేదు అని ఏడుస్తాడు ఆదిత్య. శశికాంత్ హగ్ చేసుకొని ఓదారుస్తాడు. అన్ని సమస్యలకి పరిష్కారం ఒకటే నాన్న, ఆనందికి నిజం చెప్పేయాలి. ప్లీజ్ నాన్న, చెప్పని నాన్న అని ఆదిత్య శశికాంత్ని బ్రతిమలాడుతాడు. నువ్వు నీ భార్యకి చెప్పలేక ఎంత బాధపడుతున్నావో, నా వల్లే నా కొడుకుకి ఈ పరిస్థితి వచ్చిందని మీ అమ్మ కూడా అంతే బాధపడుతుందిరా. నేను మాట తీసుకున్నాను అంటే నిన్ను మోసం చేయమని కాదు నాయనా, మాకు కొంచెం టైం ఇవ్వు. ఈ సమస్యకి పరిష్కారం దొరకనప్పుడు నువ్వు ఏది చెప్పితే నేను అది వింటాను అని శశికాంత్ అంటాడు. అయినా కానీ ఆదిత్య ఏడుస్తూ వెళ్ళిపోతాడు. సునంద శశికాంత్ కూడా ఆదిత్యని అలా ఏడవడం చూసి చాలా బాధపడతారు. సునంద ఏడుస్తూ ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.